దివ్యాంగులకు సంబంధించి నిన్న అంటే ఈ దివ్యాంగ శక్తి పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని వీళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. ముఖ్యమంత్రి గాని, డిప్యూటీ సీఎం గాని, నారా లోకేష్ గాని. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మస్థైర్యంతో వారు పనిచేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తూ దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్తో కలిసి గుంటూరు మంగళగిరిలో ఆర్టీసీ బస్టాండ్లో ప్రారంభించారు. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా ఈ పథకం తెచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు ఆయన ఆత్మీయ విందు ఇచ్చారు. వారితో కలిసి చంద్రబాబు, లోకేష్ పూజ చేశారు. ఆయా సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించామని, 500 ఉండే దివ్యాంగుల పెన్షన్ను 6,000కు పెంచడం జరిగిందని. ఇది మాత్రం ఎక్సలెంట్ అండి. ఒకప్పుడు 500 రూపాయలు పింఛను, ఆ పింఛన్కి ఎన్నో ప్రయాసలు, ఎన్నో ఇబ్బందులు. అలాంటిది 500 రూపాయలు పింఛన్ తీసుకునే వాళ్ళు ఇవాళ దివ్యాంగులు 6,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు, 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు, 10,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు. పాపం నిజంగా చాలా గ్రేట్. నెక్స్ట్ ట్రైసైకిల్ అందించడం జరిగింది. 500 ఉండేటటువంటి దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు పెంచి అమలు చేస్తున్న రాష్ట్రం మనదే. తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు పడే వారికి 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇస్తున్నాము. ఇది నిజంగా అసలుకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా సందర్భాల్లో ఈ సూపర్ 6లో భాగంగా, పథకాల్లో భాగంగా ఇది కూడా ఒకటి కాబట్టి దీన్ని కూడా తీసేస్తారు. పింఛన్లు ఆగిపోతాయి, లేదంటే పింఛన్లు ఇచ్చే ఛాన్సే ఉండదు. పింఛన్లు ఊరికే అంటే ఇన్ని వేల కోట్ల పింఛన్లు ఎట్లా ఇస్తారు, లోటు బడ్జెట్ అన్నారు కదా అని రకరకాలుగా ప్రచారం చేశారు, దుమ్మెత్తి పోశారు. బట్ ఏ ఒక్కరికి కూడా పింఛన్ ఆగలేదు ఇప్పటి వరకు కూడా. కానీ అనర్హులైన వారికి మాత్రమే రీవెరిఫికేషన్లో తీసేస్తామనేది గతంలో కూడా చెప్పారు. ఇప్పటికి కూడా దానికి కట్టుబడి ఉన్నారు. ఆ అనర్హులైన వారికి మాత్రమే చెకింగ్ అనేది జరుగుతుంది. సో ఈ రకంగా ఆయన సంతృప్తిగా మాట్లాడారు. ఏటా 33,000 కోట్ల పింఛన్ల రూపంలో అందిస్తున్నాం. దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యలను అధిగమించి విజయాలు సాధించే శక్తి వారిలో పుష్కలంగా ఉంది. పట్టుదలకు మారుపేరు, కఠోరంగా శ్రమిస్తారు, ఏదైనా సాధించే వరకు నిద్రపోరు అంటూ ఆయన ఆ సందర్భంగా అన్నారంట. సో అదేవిధంగానే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఖర్చు లేకుండా 21 కేటగిరీల్లో బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇకపైన ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికి నెలకు 2,000 దాకా ఆదా అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి పనిచేస్తుంది టీడీపీ ప్రభుత్వం. భవిష్యత్తులోనూ దివ్యాంగులకు ఆదుకునేలా మరిన్ని ఆలోచనలు చేస్తాం. వారికి త్వరలో మరింత మేలు చేకూరుస్తాం. దివ్యాంగ శక్తి ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ఏటా 207 కోట్ల రూపాయలు మనం ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కూటమి అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమే. ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే దివ్యాంగులకు అండగా నిలబడాలనేదే కూటమి ప్రభుత్వం ఉద్దేశం. మహిళల కోసం తీసుకొచ్చిన శ్రీశక్తి పథకం ద్వారా 52 కోట్ల ఇప్పటివరకు 52 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దివ్యాంగుల సమస్యలపై ఎప్పుడూ పోరాటాలు చేసే పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము అభినందిస్తున్నాం ప్రభుత్వం తరఫున. అయితే ప్రభుత్వం ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ప్రభుత్వం 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగుల పింఛన్లు పెరిగేవి కాదు, దివ్యాంగ శక్తి పథకం వచ్చేది కాదు. అంటే అప్పట్లో 2024లో అప్పట్లో పెంచిన పరిస్థితి లేదు. ల్యాప్టాప్లు ఇచ్చాం, స్కూటర్లు ఇచ్చాం, వారికి మరింత మంచి చేస్తాం, జరిగిన మంచిని 10 మందికి చెప్పాలి. సుస్థిర ప్రభుత్వం ఉంటే అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది. గత ప్రభుత్వంలో చాలా తప్పులు జరిగాయి. దివ్యాంగుల పేరుతో బాగున్నవారు కూడా పింఛన్లు పొందారు, ఉద్యోగాలు పొందారు. ఇది నీచం, బాధాకరం అంటూ కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు.
మరోవైపు మహిళా కండక్టర్లుతో లోకేష్ బాబు కూడా అక్కడ సరదాగా కొన్ని సంభాషణలు గంభీరంగా ఉంటే నేతలు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవంలో భాగంగా బస్సులో ప్రయాణిస్తూ సరదాగా మాట్లాడారంట. తన వెనుకే బస్సులో ఎక్కి కూర్చున్న పవన్ లోకేష్లకు చూపిస్తూ వారికి టికెట్లను చింపాలని మహిళా కండక్టర్లను చంద్రబాబు గారు కోరారు. లేదంటే చర్యలు తప్పని సరదాగా ఆయన అన్నారంట. ఆ వ్యాఖ్యలతో బస్సులో ఉత్సాహ వాతావరణం నెలకొంది. పవన్ నవ్వుతూ కూర్చోగా లోకేష్ గారు వెంటనే స్పందించారట. మేము శాసనసభ్యులమైనందుకున్న ఫ్రీగా ప్రయాణించవచ్చు, అయితే ఎమ్మెల్యే ఐడి కార్డును మర్చిపోయి వచ్చినందుకు టికెట్లు తీసుకుంటాం అని లోకేష్ అన్నాడట. ఆ వెంటనే తన జేబులో నుంచి డబ్బులు తీసి కండక్టర్కి ఇచ్చి ముగ్గురికి టికెట్లు తీసుకున్నారంట. లోకేష్ స్పందనపై చంద్రబాబు మిసిమిసి నవ్వారంట. ఓకే, ఐ అగ్రీడ్ అని అన్నారంట. ఓకే, దివ్యాంగులతో ప్రయాణిస్తూ దివ్యాంగులకు భరోసా బస్సులో వారితో సీఎం చంద్రబాబు ప్రయాణించారు. స్వయంగా వారికి 0 ఫేర్ టికెట్లు అందించారు. అంటే టికెట్ కొంటారు, బట్ ఏంటంటే దానిపైన టికెట్ కాస్ట్ అన్నీ ఉంటుంది, బట్ ఏంటంటే 0 పడుతుంది. ఆధార్ అన్నీ కూడా ఎంటర్ చేస్తారు కాబట్టి. పవన్ కళ్యాణ్ లోకేష్తో కలిసి భారీగా తరలిచ్చిన అభిమానులు శ్రేణులకు విజయ చిహ్నం ప్రదర్శిస్తూ సీఎం చంద్రబాబు గడిపారు. పల్లె వెలుగు బస్సులో 26 మంది దివ్యాంగులతో వాళ్ళు ప్రయాణం చేశారంట. సో ఇదంతా ఎలా అంటే దివ్యాంగులకు సంబంధించి గౌరవం పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి లోకేష్ గారు అన్నారు. దివ్యాంగుల ఆత్మీయ విందులో పాల్గొన్న ఆయన అనంతరం వారితో మాట్లాడారు. శివనాగరాజు, సౌభాగ్య, అన్నపూర్ణమ్మ తదితర దివ్యాంగ తల్లితో ముచ్చటించారు. ఇట్లా అంటే ఆ సందర్భంగా వాళ్ళు ఆయనతో అంటే దివ్యాంగులతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. 42 ఏళ్ల సమస్య లోకేష్ గారు పరిష్కరించారు. ఓ నేత కార్మికుడు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించేందుకు వచ్చినటువంటి మంగళగిరి బస్టాండ్కి వచ్చిన సీఎం చంద్రబాబు కొద్దిసేపు అక్కడ వేచి ఉన్న దివ్యాంగులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుడు నాగులపల్లి వెంకన్న సీఎం దగ్గరకు వచ్చారు. తనకు తీవ్రమైన కీళ్లవాపు సమస్య వచ్చి వెన్నుపూస పూర్తిగా వంగిపోయి చికిత్సకు 8 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారన్నారు. అది నిరుపేదైనట్టు తనను ఆదుకోవాలని చెప్పి ఆయన కోరడంతో ఆ మొత్తాన్ని విడుదల చేయించి సీఎంఆర్ఎఫ్ కింద ఆ మొత్తాన్ని విడుదల చేయించి తనకు లోకేష్ శస్త్రచికిత్స చేయించారంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రత్నాల చెరువులు 42 ఏళ్ల నాటి నివేశన పట్టాల సమస్యను లోకేష్ గారు ఎమ్మెల్యే ఆయన పరిష్కరించారని అన్నారు. సో ఈ రకంగా దివ్యాంగులకు సంబంధించి ఒక పండగ వాతావరణంలో ఉగాది సందర్భంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఓపెన్ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రారంభిస్తే ఇంకా జిల్లాల వారీగా మొత్తం కూడా అంతా కూడా ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగానే అధికారులు. సో దీనికి ప్రతి సంవత్సరం దాదాపుగా 207 కోట్ల రూపాయలు ప్రస్తుతానికి బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇంకా కూడా యాడ్ అవుతారు కాబట్టి. ఇది ఒకటి మంచి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు అన్నట్టు గతంలో 500 రూపాయలు పింఛన్ ఇచ్చేటి నుంచి వాళ్ళు 6,000 రూపాయలు పింఛన్లు తీసుకుంటున్నారు దివ్యాంగులకు సంబంధించి. ఇది ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం. మరోవైపు 10,000 రూపాయలు కొంతమంది అంటే దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఇంకా లేని వాళ్ళు, కంప్లీట్గా బెడ్కి పరిమితమైనటువంటి వాళ్ళు 15,000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు. ఈ రకంగా ఇంత బడ్జెట్ ఈ రకంగా పేదలకు సంబంధించి ఆదుకోవడం తమకు, తమ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సంతోషాన్ని ఇచ్చిందంటూ కూడా ప్రభుత్వాధినేతలు చెప్పడం అనేది నిజంగా పేదల పక్షపాతిగానే మనం చెప్పుకోవచ్చు. పేదలందరూ కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం కష్టపడుతుందని మనం చెప్పచ్చు.